ఒంగోలు నగరంలో వైసీపీ శ్రేణులు నేడు కదం తొక్కారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన భారీ ర్యాలీ నందు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీ నందు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకతను సాధించుకుంది అని అన్నారు. రాష్ట్రంలో సువర్ణ పాలన దిశగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందంటూ ఆరోపించారు. పేద ప్రజల ఉన్నత విద్య కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయటం ఏమిటి అని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని చెప్తున్న చంద్రబాబు రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అంటూ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజల వద్ద నుండి సేకరించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా 5 లక్షలకు పైగా వచ్చినటువంటి పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం కోటి సంతకాల పత్రాల వాహనాన్ని బూచేపల్లి సుప్రసాద్తో పాటు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్, మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్త నాగార్జున రెడ్డి, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణ, ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు, పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశైలరా, మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మొదటి మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చింది. అనేటటువంటి దుర్మార్గపు ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి దశలో కోటి సంతకాల కార్యక్రమం ఇదొక మహిళా తల్లులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. బతుల రమణ రెడ్డి గారికి, మిగిలిన సెక్రటరీ అందరికి కూడా మేరు నాగార్జున గారి మరీ ధన్యవాదాలు. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడుపుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు బెల్లాలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు, పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం కానీ ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సింది అది లేదు, 108 స్పందించట్లేదు. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో
99 పైసలకి ఏమొస్తుందో అది తెలియదు, కానీ మీ గవర్నమెంట్ లో భూములు మాత్రం 99 పైసలకి మాత్రం పప్పుల పిల్లలు అమ్మేసిన ప్రభుత్వం. మీ కాలం చీని చెల్లింది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరి కోసం మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ ఏకమై మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగబద్ధంగా ఈరోజు జీవించే హక్కు లేకుండా చేశారు, మాట్లాడే హక్కు లేకుండా చేశారు, భావ వ్యక్తీకరణ చేసే హక్కు లేకుండా చేశారు. ఈ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్ లో నడవట్లేదయ్యా. ఈ ఆంధ్రప్రదేశ్ లో 2 రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. మేము కూడా ప్రత్యామ్నాయంగా డిజిటల్ బుక్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మనల్ని కష్టాల్లో నెట్టారో, ఎవరైతే మన కుటుంబాల మీద, మన ఆస్తుల మీద, మన వ్యక్తిత్వం మీద ఈరోజు మచ్చ తల్లి ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోయారు. వారికి రాబోయే రోజుల్లో చుక్కలు చూపించే రోజు దగ్గరలో ఉంది. కోటి సంతకాల కార్యక్రమం పెట్టి మనందరినీ ఈరోజు కోటి సంతకాలు పెట్టడం చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏదైనా కూడా 100కి 100% నెరవేర్చిన జగన్ ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ట్రాప్ లో పడకుండా పేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అంటే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి. ఈ ఉద్యమాన్ని ఇంత గొప్ప విజయవంతంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. సక్సెస్ఫుల్ గా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆ సంతకాలన్నీ కూడా ఈరోజు తాడేపల్లి పంపిస్తా ఉన్నాం. ఈ నిరసనని, ప్రజా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. జగనన్న పిలుపు మేరకు వేలాదిగా. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేసి మన ర్యాలీని విజయవంతం చేస్తున్నాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.